హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఫర్ హౌస్ వైఫ్స్ చూస్తున్నాం కదండి వీడియోస్. అందులో రీజనింగ్లో నిన్న ఒక పజిల్ డిస్కస్ చేసాం కదా, లీనియర్లో. ఈరోజు నెక్స్ట్ ఫ్లోర్ పజిల్ చూద్దాము. ఇది వచ్చేసి ఈజీగానే ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే నేను క్వశ్చన్ చూపిస్తాను, మీరే కొద్దిసేపు వీడియోని ఆపేసి సాల్వ్ చేసేయండి క్వశ్చన్ చూసుకుంటూ. తర్వాత ఆన్సర్ చెక్ చేసుకోండి, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడో. 9 persons live in 9 different floor of a building such that the bottommost floor is numbered as 1, just above it in numbered as 2, and so on till the topmost floor is numbered as 9. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఫ్లోర్ 9 ఫ్లోర్స్ అనేసి ఇచ్చాడు. బాటమ్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ నెంబర్డ్ యాజ్ 1 అని ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ వేసుకుందాం, మనము సాల్వ్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆప్షన్స్ చూద్దాం. కేసెస్, ఆప్షన్స్ కాదు కానీ కేస్ 1 కేస్ 2 అట్లా వస్తాయి మనకి. సో చెక్ చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు దానికంటే ముందు ఇలా చేద్దాం. 6 5 4 3 2 1. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిలో అండ్ అబోవ్ ఏ. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిలో అండ్ అబోవ్ ఏ. మీకు ఫస్ట్ దాంట్లోనే ఈ క్వశ్చన్ ఇందులోనే అర్థమైపోవాలి. ఏమంటున్నాడు? ఏకి బిలో కానీ ఎబో కానీ సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటాడని చెప్తున్నాడు. మనకి ఇక్కడ 1 to 9 తీసుకుందాం, 9 ఫ్లోర్స్ కాబట్టి 1 to 9 అన్నాడు. ఎక్కడ మనం ఏని తీసుకుంటే ఏకి పైన ఏకి కింద సేమ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొత్తం 9 మంది కదా, పైన 4 కింద 4 ఫ్లోర్స్ తీసుకుంటే 4 ఫ్లోర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ మిడిల్ ఫ్లోర్ ఏదైతే ఉందో 5th, ఇక్కడ వచ్చేసి ఏ వస్తుంది. ఓకే, ఎబోవ్ ఏ 4 ఉన్నాయి, ఈక్వల్ ఉండాలి కదా, చెక్ చేద్దాం. బిలో ఏ 1 2 4. ఓకే, 4 ఫ్లోర్స్. ఓకే, ఇదొక కేస్ 1. మనం ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి కూడా తీసుకోవాలి ఎట్ టైం స్పీడ్గా. ఎగ్జామ్లో కూడా ఇంతే, 2 కేసెస్ పాసిబుల్ అవుతాయి. ఏదో అన్న ఒకటి మనకి చేంజ్గా వస్తుంటాయి. కేస్ 1 కేస్ 2. నేను మీకు చెప్తున్నా కాబట్టి ఇట్లా నీట్గా వేయడం చేస్తున్నా. లేదు అంటే అక్కడ డైరెక్ట్ ఈ 1 to 9 నెంబర్స్ ఇచ్చేసుకొని కేస్ 1 కేస్ 2 ఇమ్మీడియట్గా మనం పాయింట్స్ పెట్టేసుకోవాలి. ఓకే, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. డైరెక్షన్స్లో 3 persons లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అన్నాడు. ఇప్పుడు నేను ఈ కేస్ 1 కేస్ 2 ఎందుకు తీసుకున్నాను, ఈ సెకండ్ దాంతో మనకు అర్థమైపోతుంది. 3 persons లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అన్నాడు. సో కేస్ 1లో చూద్దాం. 3 persons లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఇక్కడ ఏముంది కదా, లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్కి. ఇప్పుడు ఏకి బిలో చూద్దాం. పొజిషన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4, 1 2 3 4, ఈ 4 ఇవి 4 ఉన్నాయి. సో ఏమి ఇచ్చాడు? 3 persons లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అన్నాడు కాబట్టి కేస్ 1లో ఏ అండ్ ఎఫ్కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. చూద్దాం. 1 2 3. సో ఇక్కడ ఎఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎఫ్ కేస్ 1. కేస్ 2లో ఏం చేద్దాం? ఎబోవ్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. 1 2 3, ఏ అండ్ ఎఫ్కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు కేస్ 1 కేస్ 2 ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమైపోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ అబోవ్ ఎఫ్ ఈజ్ సేమ్ యాజ్ లివ్ బిలో సి. ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ అబోవ్ ఎఫ్ ఈ సేమ్ యాజ్ లివ్ బిలో సి అన్నాడు కదా. ఇక్కడ చూద్దాం. అబోవ్ ఎఫ్ ఎంతమంది ఉన్నారు? సో 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు మనం ఇక్కడ సి తీసుకోవాల్సి ఉంటుంది. సి తీసుకుంటే అప్పుడు అబోవ్ ఎఫ్ బిలో సి సేమ్ అవుతారు. బిలో సి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సెకండ్ కేసులో ఎట్లా రావాలి మరి? అబోవ్ ఎఫ్ బిలో సి అన్నాడు. సో ఇక్కడ అబోవ్ ఎఫ్ చూద్దాం, ఎవరైనా ఉన్నారా? లేరు. సో మనం ఎక్కడ తీసుకోవాలి? సి ఇక్కడ తీసుకుంటే బిలో సి ఎవరు ఉండరు. ఓకే, ఇది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. జీ లివ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ బిలో 5th ఫ్లోర్ అన్నాడు.
మనకు ఆడ్ నెంబర్స్ తెలుసు కదా, ఇప్పుడు 1 3 5 7 9 అని తీసుకుంటాం. అట్లనే ఏమంటున్నాడు, జీ లివ్స్ అండ్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ బిలో 5th ఫ్లోర్. బిలో 5th ఏమున్నది, 3 ఉన్నది 1 ఉన్నది ఆడ్ నెంబర్. ఓకే, ఇది ఆడ్ నెంబర్స్ ఇవి 2, 3 and 1, బిలో 5 కాబట్టి. చూద్దాం, 1 కాడ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది కదా కేస్ 1 కేస్ 2లో. సో ఇప్పుడు ఓన్లీ 3నే మిగిలింది. ఏం కావాలి, జీ లివ్స్ అండ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో 5. ఓకే, ఇక్కడ జీ ఈ కేసులో ఇక్కడనే వస్తుంది, ఈ కేసులో కూడా ఇక్కడనే వస్తుంది, థర్డ్ ఫ్లోర్లో వస్తుంది. నెక్స్ట్ బి లివ్స్ జస్ట్ అబోవ్ హెచ్ అండ్ జస్ట్ బిలో ఐ. జస్ట్ అబోవ్ అంటున్నాడు, జస్ట్ బిలో అంటున్నాడు. ఇక్కడ ఒక ఆప్షన్ వేసి చూపిస్తాం మీకు. మనం బి గురించి మాట్లాడుతాం కాబట్టి బి లివ్స్ జస్ట్ అబోవ్ హెచ్ అంటున్నాడు కాబట్టి హెచ్కి పైన వెంటనే జస్ట్ అబోవ్ అంటున్నాడు కాబట్టి వెంటనే. ఇంకేమన్నాడు, జస్ట్ అబోవ్ హెచ్ అండ్ జస్ట్ బిలో ఐ. జస్ట్ బిలో ఐ అంటే ఏంది, ఐకి బిలోలో బి ఉన్నది. ఓకే, ఇది ఇప్పుడు మనకి 3 పాసిబిలిటీస్ 2 కేసెస్లో ఎక్కడ అవుతున్నాయి, వెంటనే రావాలి. ఈ 2 కేసెస్లో ఎక్కడ వస్తున్నాయో చూసుకోండి. మనకి ఈ పైన చూస్తే ఈ పైన ఫ్లోర్స్లలో ఈ 3 ఆప్షన్స్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి మనకి పాసిబిలిటీ. ఇక్కడ లేవు అట్లనే ఇమీడియట్ కదా, జస్ట్ అబోవ్ హెచ్ జస్ట్ బిలో ఐ. సో ఇక్కడ ఏం రావాలి, మనకి ఇదే రావాలి, పెయిర్స్ ఇట్లనే రావాలి, ఐ బి హెచ్. సో కేసు 1లో రాద్దాం, ఐ బి హెచ్. ఓకే, ఇక్కడ కూడా ఐ బి హెచ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం మిగిలిందో చూద్దాం. మోర్ దెన్ 2 persons లివ్ బిట్వీన్ సి అండ్ ఈ హూ లివ్స్ అబోవ్ డి. ఇక్కడ ఈ గురించి మాట్లాడుతున్నాడు, ఈ హూ లివ్స్ అబోవ్ డి, డీకి పైన ఈ ఉండాలి. ఇంకేమంటున్నాడు, మోర్ దెన్ 2 persons లివ్ బిట్వీన్ సి అండ్ ఈ. ఓకే, సో చూద్దాం. అండ్ ఈ ఎక్కడ ఉండాలి, ఈ అబోవ్ డి ఉండాలి. సో మనం ఇక్కడ చూద్దాం, మనకు ఉన్నాయే పొజిషన్స్ ఇవి 2. ఓకే, సి ఆల్రెడీ వచ్చేసింది కేసు 1లో, ఈ అండ్ డి రావాలి. ఈ అండ్ డి అంటే ఎట్లా రావాలి, మళ్ళీ ఈ ఏమంటున్నాడు, ఈ హూ లివ్స్ అబోవ్ డి అంటున్నాడు. ఇట్లా జస్ట్ అబోవ్ అనట్లే కానీ అబోవ్ డి అంటున్నాడు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ ఇట్లా ఇది పాసిబుల్ అవుతుంది. అబోవ్ డి అన్నాడు, జస్ట్ అబోవ్ డి కాదు కానీ అబోవ్ డి పైన ఉండాలి. సో మనకి దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ వస్తుంది, సో ఇక్కడ డి వస్తుంది. ఓకే, కానీ కేసు 1 చూద్దాం. సి అండ్ ఈ ఏమన్నాడు, మోర్ దెన్ 2 persons లివ్ బిట్వీన్ సి అండ్ ఈ అంటున్నాడు. ఇక్కడ చూద్దాం, 1 2 3 4 5 సి అండ్ ఈ కదా, 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు, అంటే మోర్ దెన్ 2 ఉన్నారు. ఇక్కడ తీసుకుందాం, మరి ఇక్కడ కూడా తీసుకోవాలి కదా, ఈ సి అండ్ ఈ అండ్ ఈ అనేది డి కంటే అబోవ్ ఉండాలి. సో ఇక్కడ మనం ఇక్కడ సేమ్ ఇక్కడ డి ఇక్కడ ఈ తీసుకుందాం. ఓకే, సో 2 కేసెస్ వచ్చాయి, కానీ ఇక్కడ మనం ఒకటి చెక్ చేయాలి, ఏ కేసు పాసిబుల్ అవుతుందంటే ఇక్కడ మోర్ దెన్ 2 persons లివ్ బిట్వీన్ సి అండ్ ఈ అన్నాడు, ఇది చెక్ చేయాలి మనం, ఇది చెక్ చేయాలి. ఇక్కడ సెకండ్ కేసులో చూద్దాం, మోర్ దెన్ 2 persons ఉన్నారు సి అండ్ ఈ మధ్యలో. ఇక్కడ కేసు 2లో ఎట్లుంది, 1 2 ఉన్నారు, ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు సి అండ్ ఈ మధ్యలో. కానీ ఇక్కడ మనకేమి ఇచ్చాడు క్వశ్చన్లో, మోర్ దెన్ 2 persons అన్నాడు. సో ఈ కేసు 2 అనేది పాసిబుల్ కాదు, ఓన్లీ కేసు 1 పాసిబుల్ అవుతుంది. సో సిఐ బిహెచ్ఏఈ జిడిఎఫ్. ఓకే, యాక్చువల్గా ఫ్లోర్ పజిల్ ఇది ఈజీ పజిల్. ఫ్లోర్ పజిల్ ఇంత ఈజీగా రాదు. ఫ్లోర్ సి, ఫ్లోర్ 1, ఫ్లోర్ 2 అనేసి ఇచ్చేసి నార్త్ సౌత్ లేదా అడ్జసెంట్ అట్లా అని ఇస్తాడు. కాకపోతే ఇది ప్రిలిమ్సే కాబట్టి మనం ఈ టైప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్న యూనియన్ బ్యాంక్ ఎగ్జామ్ ఉంది కదా, అందులో ఇట్లా కొంచెం ఈజీగానే ఇచ్చాడు పజిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన సర్కిల్ పజిల్ చూద్దాం, సర్కిల్ బేస్డ్. ఇక్కడ క్వశ్చన్స్ నేను చెప్పడం మర్చిపోయి, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ చూసి మీరు సాల్వ్ చేయండి. హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ ఐ అండ్ డి. ఐకి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారు పర్సన్స్, 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ 3 floors అబోవ్ జీ. 3 floors అబోవ్ జీ, 1 2 3. ఓకే, అట్లా మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇందులో ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే, కొన్ని ఈ ఫ్లోర్స్లో ఉండే వీళ్ళ నేమ్స్ ఈ ఆల్ఫాబెట్స్ ఇచ్చేసి ఇందులో ఆడ్ 1 ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే మీకు ఇట్లా ఈ ఈవెన్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్లో 2 4 6 8 ఈ పొజిషన్స్లో ఇచ్చి
ఆడ్ నెంబర్ది ఒకటి ఇచ్చి ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే ఆడ్ నెంబర్ 1 3 5 7 9 ఈ ప్లేసెస్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఇచ్చేసి, లేదంటే ఈవెన్ ఒకటి ఇస్తాడు, అట్లా ఇచ్చి ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సర్కిల్ పజిల్ చూద్దాం. ఏమిచ్చాడు? 9%. ఇది కూడా 9%. 9% PQR STUV W and X sit around a circular table but not necessarily in the same order such that all of them faces towards the table. ఓకే, సో మనం ఏం తీసుకుందాం? సర్కిల్ తీసుకుందాము. సర్క్యులర్ టేబుల్ అన్నాడు కాబట్టి సర్కిల్ అందరూ సెంటర్కే ఫేస్ చేస్తున్నారు. టువర్డ్స్ ద టేబుల్ అన్నాడు కాబట్టి టువర్డ్స్ ద సెంటర్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, మనం దేనికైనా సరే 2 కేసెస్ తీసుకోవాలి. ఓకే, కేస్ 1 అండ్ కేస్ 2. 9% అన్నాడు కదా, చూద్దాం ఎట్లా తీసుకోవాలి. 1 2 3 4. ఓకే, ఒకవేళ 8 అనుకుంటే 1 2 3 4 ఇట్లా నలుగురు వస్తారు. ఓకే, మనం ఇంకొకటి ఇక్కడ తీసుకుందాం. సేమ్ 9 మెంబర్స్ కాబట్టి 1 2 3 4 2 3 4 ఇక్కడ. సో 9 మెంబర్స్ తీసుకున్నాం. ఓకే, సర్కిల్లో అరేంజ్మెంట్ కోసం చూద్దాం. ఇక్కడ ఒకటి ఇచ్చాడు నోట్. సో గమనిక, 2 కాన్సిక్యూటివ్ నేమ్డ్ పర్సన్స్ అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ సిరీస్ డిడ్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఏమంటున్నాడు? 2 కాన్సిక్యూటివ్ నేమ్డ్ పర్సన్స్ అంటున్నాడు. 2 కాన్సిక్యూటివ్ నేమ్డ్ పర్సన్స్ అంటే ఏంది? ఆర్డర్లో వెంటనే వచ్చేది. ఓకే, వన్ అండ్ ఆఫ్టర్. ఇది పీ తర్వాత ఏమొస్తుంది? క్యూ తర్వాత ఏమొస్తుంది? ఆర్డర్లో ఆర్ తర్వాత ఏమొస్తుంది? ఎస్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఇదే కాన్సిక్యూటివ్ అన్నట్టు, వన్ ఆఫ్టర్ అదర్. ఓకే, సో PQR STUVWX. ఓకే, ఈ PQ ఒక దగ్గర కూర్చోవద్దు. ఇప్పుడు క్యూ తర్వాత ఆర్ ఉంది కదా, QR ఒక దగ్గర కూర్చోవద్దు, అంటే పక్కనే. RS పక్కన ఉండదు, ST పక్కన ఉండదు, అట్లా అన్నట్టు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న ఈ ఆల్ఫాబెట్స్ పక్కనే రావద్దు మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లో. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు? ఏమి ఇచ్చాడో చూద్దాం. అసలు W సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ V. ఓకే, W ఎక్కడ కూర్చుంది? థర్డ్ టు ద రైట్ ఆఫ్ V. సో ఇక్కడ ఇంకొకటి మనం మర్చిపోయింది ఏంటంటే, అందరూ టువర్డ్స్ ద టేబుల్, ఆల్ ఆఫ్ దెమ్ ఫేజెస్ టువర్డ్స్ ద టేబుల్ అన్నాడు. ఆల్ ఆఫ్ దెమ్, అందరూ సెంటర్ వైపే చూస్తున్నారు. ఓకే, టువర్డ్స్ ద టేబుల్ అన్నాడు కాబట్టి సో ఈ ఫేసెస్, ఈ డైరెక్షన్ మనం ఇచ్చుకోవాలి. ఒకవేళ ఒక 4 మెంబర్స్ టువర్డ్స్ ద సెంటర్ చూస్తున్నారు, ఒక 4 మెంబర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెంటర్ చూస్తున్నారు అంటే కూడా మీరు ఈ డైరెక్షన్స్ ఫస్ట్ పెట్టేసుకోవాలి. ఓకే, అప్పుడు మీకు అంటే కరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది పజిల్ సాల్వ్ చేసినప్పుడు. చూద్దాం ఇప్పుడు. W సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ V. సో అందరూ టువర్డ్స్ ద సెంటర్ చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి రైట్ ఏమవుతుంది? ఇటు సైడ్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ వచ్చేసి ఇటు సైడ్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నా V. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, నేను ఈ పొజిషన్లో తీసుకుంటున్నా Vని. ఎందుకు? W సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ V అన్నాడు కాబట్టి V తీసుకోవాలి. సో 2 కేసెస్లో V తీసుకుంటున్నా. W సిట్స్ థర్డ్ టు ద రైట్, దీనికి Vకి రైట్ ఎట్ అవుతుంది? ఇటు. ఓకే, 1 2 3. ఓకే, థర్డ్ టు ద రైట్ ఆఫ్ V అన్నాడు కాబట్టి ఓకే 1 2 3. నెక్స్ట్ చూద్దాం. 2 persons సిట్ బిట్వీన్ W అండ్ R. ఓకే, 2 persons సిట్ బిట్వీన్ W అండ్ R. ఇక్కడ చూద్దాం. 2 persons సిట్ బిట్వీన్ W అండ్ R. ఇక్కడ W తీసుకుంటే మనం ఇక్కడ ఒక పాసిబిలిటీ చూద్దాం. ఇటు తీసుకున్నాం అనుకో, Wకి రైట్ సైడ్ చూద్దాం. ఉన్నాయి పాసిబిలిటీస్. 2 persons ఉన్నారు, 2 కంటే ఎక్కువనే ఉన్నారు. 1 2 3 4 5 ఉన్నారు. ఏమన్నాడు? 2 persons సిట్ బిట్వీన్ W అండ్ R. ఇటు తీసుకున్నాం అనుకో లెఫ్ట్ సైడ్, Wకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రాదు. ఆల్రెడీ 2 persons మధ్యలో Vకి Wకి మధ్యలో 2 persons ఉన్నారు. ఇటు పాసిబుల్ కాదు కాబట్టి మనం ఇటు సైడ్ తీసుకోవాలి, రైట్ సైడ్ వస్తుంది. 2 persons సిట్ బిట్వీన్ W అండ్ R. 1 2. సో ఇక్కడ R కేస్ 1లో ఇది. సో ఇది కేస్ 2. ఇక్కడ కూడా సేమ్, W అండ్ R మధ్యలో 2 persons. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఏమి ఇచ్చాడు. 1 person సిట్ బిట్వీన్ V అండ్ S అన్నాడు. ఓకే, వేర్ ఈస్ V? 1 person సిట్ బిట్వీన్
వి అండ్ ఎస్, వన్ పర్సన్ సిట్ బిట్వీన్ వి అండ్ ఎస్ అన్నాడు కదా. ఇక్కడ మనకి కొన్ని కేసెస్ పాసిబుల్ అవుతాయి చూద్దాం. వి అండ్ ఎస్ అన్నాడు, ఇక్కడ వి ఉంది. వి అండ్ ఎస్కి మధ్యలో వన్ పర్సన్ ఉండాలి. ఇక్కడ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ వి అండ్ ఎస్ అన్నాడు. రైట్ సైడ్ తీసుకుందాం, వి అండ్ ఎస్. ఇక్కడ ఒకవేళ ఎస్ వచ్చింది అనుకోండి, ఒకరు ఉంటారు మధ్యలో. ఓకే, సో ఇటు చూద్దాం, ఇటు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఎస్ రావచ్చు, వి అండ్ ఎస్కి ఏమవుతుంది, వన్ ఉన్నారు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ నోట్లో ఇచ్చారు, 2 కాన్సిక్యూటివ్ నేమ్డ్ పర్సన్స్ అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ సిరీస్ డిడ్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ ఇక్కడ ఎస్ తీసుకుంటే ఆర్ ఎస్ వస్తుంది వెంటనే, ఆర్ తర్వాత ఎస్ కదా, ఇక్కడ రావద్దు. సో ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో ఇక్కడనే ఓన్లీ ఇటు సైడ్ రైట్ సైడ్ పాసిబిలిటీ ఉంది. వి అండ్ ఎస్కి మధ్యలో వన్ పర్సన్ ఉన్నారు. ఓకే, ఈ కేసులో కూడా తీసుకుందాం వి అండ్ ఎస్. నెక్స్ట్ చూద్దాం, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఎస్. చూద్దాం, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ఆర్ ఆఫ్ ఎస్ అన్నాడు, ఎంతమంది ఉన్నారు, ఆర్ ఎస్కి ఆర్కి మధ్యలో. రైట్ సైడ్ అన్నాడు కదా, ఎస్కి రైట్ సైడ్ ఇటు సైడ్. ఓకే, 1 2 3. ఎస్కి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ కూడా చూద్దాం, 3 మెంబర్స్ రైట్ సైడ్ నుంచి 1 2 3, 3 మెంబర్స్ ఉన్నారు కదా. ఈజ్ సేమ్ యాజ్ సిట్ బిట్వీన్ పి అండ్ క్యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ క్యూ. సో అదే సేమ్ 3 మెంబర్స్ ఉండాలి. ఎవరి మధ్యలో, పి అండ్ క్యూ మధ్యలో. క్యూకి రైట్ సైడ్ నుంచి, సో పి అండ్ క్యూ మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి కాబట్టి, అండ్ క్యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ క్యూ అన్నాడు. సో రైట్ ఆఫ్ క్యూ అంటే ఇక్కడ నేను క్యూ తీసుకున్నాను కదా, 1 2 3 రైట్ సైడ్. సో పి అండ్ క్యూ మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఏమి ఇచ్చాడు. టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అన్నాడు. టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. మనకి ఇంకెన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఓన్లీ 2 మిగిలిపోయినాయి. ఓకే, ఇక్కడ అండి ఇక్కడ. టీ సిట్స్ సెకండ్ టు ద, ఇక్కడ ఒక ఆప్షన్ ఉన్నది. ఓకే, టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అన్నాడు. సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అంటే ఇక్కడ యూ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ యూ తీసుకుంటే 1 2 ఇక్కడ రావాలి, టీ రావాలి ఇక్కడ. సో ఆప్షన్ లేదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ యూ తీసుకుంటే సెకండ్ టు ద రైట్, ఇక్కడ యూ తీసుకుంటే 1 2 ఇక్కడ ఆప్షన్ లేదు. సో కేస్ 1 అనేది మనకి పాసిబుల్ అవ్వట్లేదు. సో కేస్ 2 చూద్దాం. కేస్ 2 కూడా ఇక్కడ ఏం చేయాలి మనం, సేమ్ మళ్ళీ ఇక్కడ పి అండ్ క్యూ తీసుకున్నాం కాబట్టి మనకు పాసిబిలిటీ వస్తలేదు. ఇదే పి అండ్ క్యూ ఈ కేస్ 2లో ఇంకొక దగ్గర చూద్దాం పాసిబుల్ అవుతుందో. సో ఏమంటున్నాడు, పి అండ్ క్యూ మధ్యలో కూడా 3 మెంబర్స్ ఉండాలి, సేమ్ యాజ్ ఆర్ అండ్ ఎస్. మళ్ళీ క్యూకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే 3 మెంబర్స్ ఉండాలి. సో ఇక్కడ క్యూ తీసుకుంటే మనకు పాసిబిలిటీ లేదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, సో ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇక్కడ క్యూ తీసుకుంటే ఎన్ని ఉంటాయి, 1 2 3 మెంబర్స్ ఉండాలి క్యూ అండ్ పీకి. ఇక్కడ క్యూ అండ్ పి, మళ్ళీ క్యూకి రైట్ సైడ్ కావాలన్నాడు కదా, క్యూకి రైట్ ఇటు 1 2 3. సో ఇక్కడ పి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అన్నాడు. టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. ఇక్కడ యూ తీసుకుంటే ఇటు యూకి ఇటు రైట్ సైడ్ కాబట్టి ఏమీ లేవు, ఆల్రెడీ పొజిషన్స్ ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, యూ ఇక్కడ తీసుకుంటే యూకి రైట్ ఇటు అవుతుంది. సో టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. యూకి సెకండ్ ఎక్కడ ఉన్నది, 1 2. ఓకే, ఇక్కడ పాసిబుల్ అయింది. ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంది, పి క్యూ ఆర్ ఎస్ టీ యూ వి డబ్ల్యూ. సో ఇంకేం మిగిలిపోయి ఎక్స్. సో ఈ రిమైనింగ్ పొజిషన్లో ఎక్స్. సో ఈ కేస్ 2 అనేది మనకి పాసిబుల్ అవుతుంది. మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, సో మనం ఇది సాల్వ్ చేసాం కదా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మనకి ఎగ్జామ్ వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఎస్బీఐ క్లర్క్ కానీ జూనియర్ అసోసియేట్ కానీ మనకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కాబట్టి మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటే దానిలో సాల్వ్ చేయండి. ఇప్పుడు మనకు పజిల్ తెలుగులో కూడా ఇస్తాడు. సో మీకు తెలుగు లాంగ్వేజ్ ఈజీగా రీడింగ్ ఈజీగా అవుతుంది కదా తెలుగులో అయితే, అట్లా చేసినా పర్లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చేసినా పర్లేదు, ఈ ఇంగ్లీష్ది నేర్చుకోవడం అలవాటు చేస్తే ఏమవుతుందంటే మనకు అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. ఎందుకంటే అవన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి కాబట్టి. ఓకే, యాక్చువల్గా ఒక సిస్టర్ కమెంట్ చేశారు, వీడియోస్ షేక్ అవుతున్నాయి సిస్టర్ అని.
ఎందుకంటే నేను హ్యాండ్తో మా ఫోన్ పట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.